పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంపైన సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు 6-7 శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపైన కసరత్తు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో వెనక్కి వెళ్లిన సంస్థలను కూడా మళ్లీ రప్పించే ప్రయత్నాలైతే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఇవాళ భేటీ కానున్నారు. ఇక ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉదయం 10:30 సమావేశం జరగనుంది. ఇక అనంతరం సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపైన కూడా సిఐఐ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంపైన సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు 6-7 శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపైన కసరత్తు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వెనక్కి వెళ్లిన సంస్థలను కూడా మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఇవాళ భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉదయం 10:30 సమావేశం జరగనుంది. అయితే అనంతరం సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపైన కూడా సిఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించనున్నారు.